ఆగండి ఆగండి ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? గిది సోమేశ్వరరావు గారు ఇల్లేనా? అవును. అయితే ఏంటి? మేము లోపలికి పోయి సార్ని కలవాలి. అదేం కుదరదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము వెళ్ళండి. సార్ని కలవాలి. పోనీరయ్యా. సార్ నేను చెప్పింది కుదరదు. వెళ్ళండి సార్. అట్లా అనుకోరయ్యా, మమ్మల్ని పోనీరయ్యా. సార్తో మాట్లాడాలి. మీరు సార్తో మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? చెప్పాలయ్యా. అసలు మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మీలాంటి వాళ్ళతో మా సార్ మాట్లాడరు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అట్లా అనకయ్యా, మీకు దండం పెడతాను. ఒక్కసారి పంపించురయ్యా, జల్ది వస్తామయ్యా. సెక్యూరిటీ సార్, అక్కడేంటా గొడవ? వీళ్ళు మీతో మాట్లాడాలంటున్నారు సార్. పండగ కదా, మామూళ్ళ కోసం వచ్చుంటారు. ఇది వాళ్ళకి ఇవ్వు. అయ్యా, మేము వచ్చింది పైసల కోసం కాదు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలయ్యా. సరే, వాళ్ళని లోపలికి పంపించు. అలాగే సార్. పదయ్యా. నడు నడు. లోకం మూలలా లేదయ్యా కులాసా, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేషా, పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గౌతమ్, ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? అది డాన్స్. డాన్సా? అరే, నాకు చెప్తే నేను కూడా వచ్చి డాన్స్ చేసేవాడిని కదరా. నోర్మై, ఎగతాళిగా ఉందా? ఏమ్మా కమలా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలతో కలిసి ఇలా డాన్సులు కుప్పగంతులు వేయొద్దని. ఎరా ధనంజయ్, నువ్వైనా చెప్పాలి కదా నీ భార్యకి. చెప్పి చెప్పి నా నోరు పడిపోతుందే కానీ వీళ్ళలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. లేదు నాన్న, నేను మాట్లాడతాను, మీ టెన్షన్ పడకండి. ఏంటి కమలా ఇది? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నువ్వు నీ కొడుకు ఏమనుకుంటున్నారు? వాళ్ళతో మాట్లాడటమే చిరాగ్గా ఉంటుంది, అలాంటిది నీ కొడుకు వాడిని భుజాల మీద కత్తుకుని మరీ డాన్స్ చేస్తున్నాడు. ఏంటి గౌతమ్ ఇది? మీరు తాతయ్యకి ఇష్టం లేని పనులు చేయొచ్చా చెప్పండి? అయినా మీ ఇద్దరికి వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వస్తోంది? నాకు అర్థం కావడం లేదు. ప్రతిసారి పిల్లల పంచాయతీ అంటూ ఈ పిల్లల గోలేంటూ. అసలు నా మాటకు విలువ లేదా? ఎంత చెప్పినా మీ దారి మీదేనా? అదిగా తాతయ్య, పండగ కదా, పిల్లలు డల్ అయిపోతే. ఎవరి పిల్లలు? అనాథలు నీ కుటుంబానికి దగ్గర చేయాలని చూస్తే బాగుండదు. అయినా వాళ్ళు డల్ అయిపోతే ఏంటి, ఏడిస్తే మనకేంటి? ఏం జరిగినా సరే మీరు రియాక్ట్ అవ్వకూడదు. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది కాదక్క, మామయ్యకి అసలే ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోమన్నారు? రోజు నీ చేత్తోనే కదా టాబ్లెట్స్ ఇస్తున్నావు. ఆయన మంచి చెడు చూసుకుంటున్నావు. కానీ ఆయనకి నచ్చని పని చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏమాత్రం టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు కదా. ఏంటి నీలో మస్తు షేడ్స్ ఉన్నట్టున్నాయి? నేనేమన్నానండి, మామూలుగానే కదా చెప్తున్నాను. మావే మంచి కోసమే చెప్తున్నాను. ధనంజయ్, బయట ఎవరో మాట్లాడడానికి వచ్చారు, పడదాం పదా. మీరెక్కడికి వస్తున్నారు? ప్రతిదానికి మా ఫ్యామిలీతో కలిసిపోవడానికి ట్రై చేస్తుంటారు. మీకు వేరే పని లేదా? ఎంత చెప్పినా బుద్ధి రాదా? ఇంకా చూస్తారేంటి? మీ గదిలోకి వెళ్ళండి, వెళ్ళండి.
ఏమయ్యా నా బిడ్డ వస్తుందా? నా బిడ్డ పుట్టినప్పుడు అచ్చం నాలాగే ఉందంట. దవాఖానాలు చెప్పిండ్రు. నేను దాని ముఖమే చూడలే. ఇప్పుడు చూస్తావుగా, జరంత ఓపిక పట్టు. నాన్నగారు మీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారన్నారు. ఎవరు? వీళ్ళే. నమస్తే. నమస్తే సారు. నమస్కారం. నమస్కారం అయ్యా. నా పేరు రాజయ్య. ఇది నా పెండ్లం శ్రీవల్లి. నమస్తే సారు. పండక్కి డబ్బుల కోసం వచ్చారా? కాదు సారు, నేను ఆల్రెడీ అడిగానురా. వాళ్ళు వచ్చింది డబ్బుల కోసం కాదట. మీ పిల్లలకి ఏమైనా ఆరోగ్యం బాగాలేదా? అయితే మా ట్రస్ట్ దగ్గరికి వెళ్ళండి. పాప రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ అందేలా చేస్తారు. మేము వచ్చింది పైసలకో దవాఖాన ఖర్చులకో కాదు సారు. మరి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళందరూ గిద్దినా సారు? ఇంకెవరూ లేరా? అయ్యో, మా పని మనిషి పారిజాతం ఉంది, పిలుచుకుని వస్తాను. ఇంతే, ఇంకెవరో లేరు. విషయం ఏంటో చెప్పండి. సార్, మా ఇంట్లో ఉండాల్సిన మనిషి మీ ఇంట్లో ఉంది. ఒక్కసారి చూపించండి సారు. మీ ఇంట్లో ఉండాల్సిన మనిషి మా ఇంట్లో ఉండడం ఏంటి? ఏం తిక్కగా ఉందా? ముందు బయటకు వెళ్ళండి. అట్లా అనకండి సారు, మేము చెప్పేది నువ్వు. అవసరం లేదు, వెళ్ళండి. సారు, అది కాదు డాడ్, ఏదో చెప్తామంటున్నారు కదా, చెప్పనివ్వండి. మీరు చెప్పండి, విషయం ఏంటి? మాది వరంగల్ దగ్గరున్న చిన్న పల్లెయ్య. 10 ఏళ్ల కిందట తొలిచూరు కాన్పులో మాకు ఆడబిడ్డ పుట్టిందయ్యా. ఈ తాగుబోతు సచ్చినోడు పుట్టగానే బిడ్డనెత్తుకుపోయిండు. అయితే మాకెందుకు చెబుతున్నారు? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఏంటి పిల్లలని ఇది? తన మొగుడు తన బిడ్డలు ఎప్పుడో ఎత్తుకెడితే ఇప్పుడు మనకెందుకు చెబుతున్నారు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చారు? పూర్తిగా చెప్పనివ్వండి డాడ్. వీళ్ళు చెప్తుంటే ఏదో ముఖ్యమైన విషయమే అనిపిస్తోంది. మీరు కొంచెం ఓపికతో ఉండండి డాడ్. ఎందుకు ఎత్తుకెళ్ళాడు? తాగుడికి పైసలు వస్తాయని బిడ్డను అమ్మనికి ఎత్తుకుపోయిండు. నువ్వసలు మనిషివేనా? తాగుడు కోసం కన్న బిడ్డని అమ్మకానికి పెడతావా? తిట్టుర్రి మేడం, ఇంకా తిట్టుర్రి. నేను చేసింది నేరం కాదు, పాపం. ఇంతకీ ఆ పాపనేం చేశావు? బిడ్డనెత్తుకొని హైదరాబాద్కు వచ్చిన పోలీసులు నన్ను పట్టుకొని చూస్తుంటే దాని చెత్త కుండీలో వేసి పారిపోయినా. కానీ పోలీసులకి దొరికిపోయినా. నేను మళ్ళీ వచ్చి చూస్తే నేనేసిన కాడ బిడ్డ లేదు. పోలీసులు నన్ను జైల్లో పెట్టిర్రు. మరి ఆ పాప ఏమైనట్టు? అప్పుడైతే సచ్చిందనుకున్నాం, కానీ ఈ దినమే తెలిసింది నా బిడ్డ చచ్చిపోలే, బతికే ఉందని. అందుకే ఆ బిడ్డను చూడనికి వచ్చినాం. రేయ్, పండగ పూట ఏమిట్రా ఈ చావు వార్త వినాల్సి వస్తుంది? రే గౌతమ్, నువ్వు ఈరోజు స్టేషన్కి వెళ్ళలేదు కదా, అందుకే ఇంటికి వచ్చి చెప్తున్నారేమో. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళ విషయం ఏంటో చూడు. అలాగే తాతయ్య. సారు, మీరు పోలీసా సారు? ఏంటి నువ్వు? వాడు ఎస్ఐ. స్టేషన్కి వెళ్ళి చెప్పాల్సింది ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గౌతమ్ కానిస్టేబుల్స్ కు చెప్తాడు, మీరు స్టేషన్కి వెళ్ళండి. లేదు సారు, మా బిడ్డ ఈ ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో ఉండడం ఏంటి? అవును సారు, మీ ఇంట్లో ఉన్న సిటీయే మా బిడ్డ.
కన్ననే గాని తొలిసూపు కూడా నోసుకోలేని పాపిష్టిదాన్ని. దాన్ని తలుచుకొని గడి అంటూ లేదు సారు. ఈ నెలకి గదేవుడు నమ్మూరు ఆలకించిండేమో. గందుకే నా బిడ్డ పానాలతో మంచిగుందని జాడ చూపించిండు. సారు మా బిడ్డను చూపించురయ్యా. మనసారా నా బిడ్డని చూడాలనుంది సారు. మీకు దండం పెడతా. నా బిడ్డని పిలవండి అయ్యా. గట్ల చూస్తావేంది? కాలం మీద పడు. ఏంట్రా ఇది? డాడ్, ఒకసారి స్వీటీని వీళ్లకు చూపిస్తే విషయం ఏంటనేది తెలుస్తుంది కదా. ధనంజయ్, ఆ మాయదారి సంతని పిలిపించు. పారిజాతం, పట్టుకో పిన్ని. దుర్గా కట్టక్క. 1 2 3. ఇప్పుడు మమ్మల్ని పట్టుకో. స్వీటీ, వంశీ ఎక్కడున్నారు? పట్టుకో. ఎక్కడున్నారు? పట్టుకో పట్టుకో పట్టుకో. వంశీ, స్వీటీ ఎక్కడ? స్వీటీ ఇక్కడున్నాము. మేము ఇక్కడున్నా. స్వీటీ, వంశీ పిన్ని ఇక్కడ. అయ్యో దొరికేసావు స్వీటీ. స్వీటీ అవుట్, స్వీటీ అవుట్, స్వీటీ అవుట్. స్వీటీ, ఇప్పుడు నువ్వు క్యాచర్ దా. మేడం, మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు. ఇందాకే కదా మా మీద ఒంటికాల మీద లేచి మరీ తిట్టి పంపించేశారు. మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారంట? ఏమో మేడం, నాకు తెలీదు. కానీ పిల్లల్ని తీసుకుని మిమ్మల్ని తొందరగా రమ్మన్నారు. పిల్లల్ని తీసుకుని రమ్మన్నారా? అవును మేడం, త్వరగా వెళ్ళండి. స్వీటీ, వంశీ, మన పూజలు ఫలించాయి. ఆ వినాయకుడు మీ బిగ్ తాతయ్య మనసు మార్చాడనుకుంటా. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మని ఉంటారు. పదండి పదండి. జంప్ జంప్. yes. ఏదయ్యా? వస్తాదాగు. ఏంటి శ్రీవల్లి, ఇక్కడికొచ్చారేంటి? గిది మీ ఇల్లేనా మేడం? కాదు. ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చారు? స్వీటీ కోసం. వాళ్ళు స్వీటీ కన్న తల్లిదండ్రులట.
స్వీటీనా? అవును. ఏమయ్యా, మన బిడ్డ అయ్యా, మన బిడ్డ మహాలక్ష్మిలా ఉంది. బిడ్డ, అమ్మా బిడ్డ, ఎట్లున్నావు అమ్మా బిడ్డ? ఎవరు మీరు? ఇగో నేను మీ అమ్మనమ్మా. ఇగో ఈయన మీ నాయన. కాదు, మా మమ్మీ పేరు రాధా, మా డాడీ పేరు రాకేష్. హలో, నిన్ను సాధినుళ్ళమ్మా. నిన్ను కన్నది మేము. నువ్వు నా కడుపును పుట్టినవు బిడ్డ. అయ్యో దేవుడా, నాకేం రాత రాసినవయ్యా. కన్న బిడ్డకి నేనే కన్నదల్లి నన్ను చెప్పుకునే పాపిష్టి బతుకైందే. బిడ్డ, అమ్మ చూడు నీకోసం ఎట్టేడుస్తుందో. బిడ్డ 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 బిడ్డ, నేను చేసిన పాపానికి ఈ దినం గిట్లుంది బిడ్డ. బిడ్డ, నిన్ను గీసేతోనే సాగాల్సింది. నేను తప్పు చేసిన. ఓ పాలి ముట్టుకొని అమ్మా, ముట్టుకొని. బిడ్డ బిడ్డ నన్ను కొట్టమ్మా, కొట్టు కొట్టు, నన్ను కొట్టు. నేను చేసిన పాపానికి నన్ను చెప్పిన పాపం లేదమ్మా. కొట్టమ్మా, కొట్టు కొట్టు కొట్టమ్మా. స్వీటీ వదలండి, దూరంగా వెళ్ళండి. స్వీటీ భయపడుతుంది, దూరంగా వెళ్ళు. ఈ తండ్రిని చూసి భయపడుతున్నావా తల్లి? అయ్యో దేవుడా. ఎన్ని దినాలు అసలు నా బిడ్డ బతికుందో చచ్చిపోయిందో తెలియదు. ఒకవేళ బతికుంటే గది ఏడుందో ఎట్లుందో ఎన్ని కష్టాలు పడుతుందోనని ఒకటే గుబులు పడేదాన్ని. నాలో నేనే ఏడ్చేదాన్ని. కన్న బిడ్డ ముఖం చూడకుండా చేసినాడని నా మొగుణ్ణి దినదినము ఆడిపోసుకునేదాన్ని. కిన్నాళ్ళకి నా బిడ్డ ముఖం చూసిన సారు, మా బిడ్డను మాకు ఇస్తే మేము తోలుకపోతాం. ఇచ్చేయండి సారు. ఏంటి నాటకాలు ఆడుతున్నారు? స్వీటీ మీ బిడ్డ అంటే ఇప్పుడు మేము నమ్మాలా? నమ్ముర్రయ్యా, నా పెళ్ళం బిడ్డల మీద ఒట్టు. స్వీటీ నా బిడ్డే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒట్టు పెడితే మా బిడ్డ మీ బిడ్డ అవుతుందా? అయ్యో అట్లా అనొద్దయ్యా. నా బిడ్డని ఎత్తుకుపోయిన విషయం నేను మేడంకి కూడా చెప్పినా. మేడం, మా బిడ్డని మాకు ఇయ్యండి మేడం. మేమివ్వం మేడం. గట్లనొద్దు మేడం, మా బిడ్డని మేము తోలుకపోతాం. తల్లికి బిడ్డని దూరం చేయడం న్యాయం కాదు మేడం. ఏం మాట్లాడుతున్నారు మీరు? స్వీటీని మా అక్క బావ పెంచారు. ఇప్పుడొచ్చి మీ బిడ్డని మీకు ఇవ్వమని అడిగితే ఎలా ఇస్తామనుకుంటున్నారు? గది కాదు మేడం, నా బిడ్డ కోసం నేనెంత ఏడుస్తున్నానో మీతో చెప్పుకున్నా కదా. మీరు అందరికీ న్యాయం చేస్తారు కదా మేడం, గసంటిది నాకు అన్యాయం చేస్తారా మేడం? ఇన్నాళ్ళకి నా బిడ్డను చూపించి
గా దేవుడు నాకు వరం ఇచ్చాడు అనుకున్నా గాని మీరు మళ్ళీ ఇట్లా చేస్తున్నారేంది మేడం? మీకు దండం పెడతా మేడం, మా బిడ్డని మాకు ఇయ్యరు మేడం, మీ కాళ్ళు మొక్కుతా మేడం. వద్దు. ఎన్ని దినాలు నా బిడ్డని ఎట్లా చూసుకోవాలనుకున్నానో గట్లా చూసుకుంటా మేడం. మీరు కాదనకుండా నా బిడ్డ నాకు ఇయ్యండి. అసలు స్వీటీనే మీ బిడ్డని మీకెలా తెలిసింది? గదేదో టెస్ట్ ఉంటుంది కదా, అదే మేడం. ఆ టెస్ట్ చేయిస్తే ఎవరు బిడ్డో తెలిసిపోతుంది కదా. నేను ఈ విషయాన్ని ఊరికే వదిలిపెట్టాను మేడం, కోర్టు దాకా వెళ్తాను. స్వీటీ వాళ్ళ బిడ్డ అంటున్నారు కదా, ఇచ్చేద్దాం. ఆ రాకేష్ వాడి పిల్లలు ఈ ఇంటికి వారసులు కారు, ఎప్పటికీ కాలేరు కూడా. అది మీ పొరపాటు సార్. పిన్ని, నన్ను వాళ్ళతో పంపించేస్తావా?